ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునైయున్నది. ఆమేన్. మా తండ్రి, ఈ క్షణం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి హృదయాలలో దాచుకున్న బాధలు మీకు తెలిసినవే. వారి కళ్ళలో కనిపించని కన్నీళ్లు కూడా మీకు తెలియనివి కావు. ప్రభువా, వారికి ఎదురైన కష్టాలు పెద్దవిగా అనిపించవచ్చు. వారి పరిస్థితులు మారవని అనిపించవచ్చు. కాని మీరు ఉన్న చోట అసాధ్యం అనే మాట ఉండదు. మీరు ఉన్న చోట ప్రతి చీకటికి వెలుగు ఉంటుంది. ఈ వాక్యం వింటున్న ప్రతి హృదయాన్ని తాకండి ప్రభువా. వారి భయాలను తొలగించండి. వారి జీవితంలో అద్భుతాలు చేయండి. బలహీనంగా ఉన్నవారికి బలమివ్వండి. ఆశ కోల్పోయిన వారికి కొత్త ధైర్యమివ్వండి. కష్టాల్లో ఉన్నవారికి దారి చూపండి. ప్రభువా, ఈరోజు ఈ క్షణం నుంచే వారి జీవితంలో మార్పు ప్రారంభం కావాలని ప్రార్థిస్తున్నాం. వారి ఇంటి మీద మీ కృప కవచంలా ఉండాలి ప్రభువా. వారి హృదయాలలో మీ శాంతి ప్రవహించాలి. వారి జీవిత మార్గంలో మీరు ముందుండి నడిపించాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.